ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మీనరాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వారికి ఈ నెల 14, 15, 16 తేదీలలో జరగబోయేది ఇదే. మీరు ఒక రకంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారు పూర్తిగా మీ యొక్క వివరాలైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మిస్ కాకుండా మీరు చూసేయచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీన రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే మీనరాశికి సంబంధించి 14, 15, 16 తేదీలలో ఏం జరగబోతోంది, అలాగే వీరి జీవితంలో మీరు ఏ విధంగా ఉండబోతున్నారు, ఈ 3 రోజులు ఏ విధంగా గడపబోతున్నారు, వీరికి రాబోయేటటువంటి రోజులు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలను పూర్తిగా తెలుసుకుందామండి. సాధారణంగా మీనరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మీనరాశి వారు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి. ఎప్పుడూ కూడా ఎవరిని హర్ట్ చేయరు. వీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీరికి అంటే చాలా మంచి జరగబోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో రకాల సమస్యలైతే వీరు అనుభవించారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరగడం లేదని చెప్పి అనుకున్న వాళ్ళే మోసం చేస్తున్నారని చెప్పి చాలా బాధపడుతూ వచ్చారు. ఎన్నో రకాలుగా అయితే మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చారు. అయితే ఇకపై మీకు ఈ యొక్క మానసిక అశాంతి అనేది పూర్తిగా దూరం అయిపోతుందండి. మానసిక ప్రశాంతత అనేది మీరైతే పొందబోతున్నారు. తప్పకుండా మీనరాశికి చెందిన వారు ఈ నెలలో కూడా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీరికి తరచుగా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నరాల నొప్పులు, అంతేకాకుండా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చాలా బాధ పెడుతూ ఉన్నాయి. కాబట్టి వీటితో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరమైతే కనిపిస్తున్నాయి. అయితే వీటిని పూర్తిగా తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఈ ఆరోగ్య సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నట్లయితే స్ట్రెస్ లెవెల్స్ని మీరు తప్పకుండా తగ్గించుకోవాలండి. ఈ రాశి వారు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినట్లయితే అంటే అది ఏదైనా కానీ స్టార్ట్ చేస్తే మాత్రం స్టార్ట్ చేసే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు. ఆ పనిని మాత్రం 100కి 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. పని మొత్తం అయ్యేంత వరకు అస్సలు నిద్రపోనటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇక స్వతహాగా చూసుకున్నట్లయితే మీనరాశి వారు చాలా మంచి మనసు ఉన్నవారండి. ఎప్పుడైనా కానీ అనుకున్న వాళ్ళను మోసం చెయ్యరు. అందరితో కూడా కల్లా కపటం లేకుండా ఉంటారు. అలాగే వీరిది చిన్న పిల్లల మెంటాలిటీ అని చెప్తే నిజంగా అతిశయోక్తి కాదండి. నిజంగా చిన్నపిల్లల మనస్తత్వం వీరిది. ఎవరు ఏం చెప్పినా కూడా చాలా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. దీనివలన వీరు ఎక్కువగా మోసపోయేటటువంటి మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. అంటే చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది మీనరాశి వారికి తెలిసి ఉన్నప్పటికీ కూడా కాస్త ఎక్కువ అతి మంచితనమే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అలా అతి మంచితనాన్ని చూపిస్తూ ఉంటారు. ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీనరాశి వారు కాస్త అతి మంచితనాన్ని పక్కన పెట్టేసి ఎవరితో ఎలా ఉండాలి అని ఉంటే కనుక ఈ లోకంలో మనం నెగ్గుకు వస్తాము. ఇలా అని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఆలోచించినట్లయితే సమాజంలో వీరు బతకగలుగుతారు. సమాజంలో కొన్ని విషయాలను పరిశీలించి వాటి గురించి తెలుసుకొని మసలుకోవలసి ఉంటుందండి. స్వతహాగా వీరు చాలా తెలివితేటలు కలిగిన వారు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోగలిగితే కనుక మీరైతే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఇక మీనరాశి వారికి స్నేహితులు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారండి. అంటే ఏదైనా కానీ వారి యొక్క మాట తీరు కానీ, వారి జీవన శైలి కానీ, వారి యొక్క పనితీరు కానీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎదుటివారికి దీనివల్ల వారి యొక్క మాట తీరు వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. మీనరాశి వారు కడుపులో ఒకటి బయట ఒకటి మాట్లాడే మనస్తత్వం వీరిది కాదండి. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వాన్ని వీరు అధికంగా కలిగి ఉంటారు. కడుపులో ఉన్నది ఏదో బయటికి ఎలా చెప్పేస్తూ ఉంటారు. మీనరాశి వారికి ఎవరైతే బంధువులుగా ఉన్నారో, పేరెంట్స్గా ఉన్నారో అటువంటి వారినైతే మీరు మీనరాశి వారు అస్సలు వదిలిపెట్టుకోకూడదు. ఎందుకంటే తమ బిడ్డలు పైకి రావాలని చెప్పి తన బిడ్డలు ఒక పొజిషన్లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు.
కాబట్టి వీరికి చాలా అంటే చాలా బంధుత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంత కష్టాలు ఉన్నా కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ నా అనుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. ఒక పొజిషన్లో ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అలాగే ఎంత కష్టాల్లో ఉన్నా కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ నా అనుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా వారికి చాలా ఆత్మవిశ్వాసం ఉంటుందన్నమాట. ఎవరినైనా కానీ ఏదైనా ఒక మాట అంటే మాత్రం దాన్ని అస్సలు పడరు. మాట తిరిగి వారికి అప్పచెప్పేంత వరకు నిద్ర కూడా పోరు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు చేస్తున్నారో వారికి వ్యాపార పరంగా చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 3 రోజులు కూడా మీకు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే ఒక స్త్రీ వల్ల మాత్రం మీరు మొదటి నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా దెబ్బతిని ఉన్నారు. ఈ విషయం వీరికి తెలిసినా కూడా ఆ స్త్రీ వీరికి తెలిసిన వారు కావడం, అలాగే వారి దగ్గర బంధువులు కావడం వల్ల వారిని కాస్త దూరం పెట్టలేకపోతున్నారు. ఇక ఈ రాశి వారి గోచార ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా గొప్ప ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇకపై అంతా కూడా అనుకూలంగా ఉండబోతోంది. కాకపోతే ఇప్పుడు ఈ నెలలో వీరికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అని చెప్తూ ఉంటారు కదా, ఆ విధంగా ఈ నెల నుంచి వీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కాస్తంత ఆలోచన పెట్టి జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే వ్యాపారంలో కానీ లావాదేవీల విషయంలో కానీ డబ్బులు లెక్కలు చూసుకునే విషయంలో కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం అయితే తీసుకోవాలి. ఇది ఒక విధంగా ఒక ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళినట్లయితే దాన్ని ఫాలో అయినట్లయితే మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. మిగిలిన ప్రాణులన్నిటికంటే కూడా ఒక మనిషికి తెలివితేటలు ఎక్కువ అని చెప్పవచ్చు. ఆ విధంగా మీనరాశి వారు కూడా చాలా తెలివిగా ఆలోచించేటటువంటి సమయం వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే తెలివిగా ఆలోచించాలి కూడా. ఎందుకంటే కొంచెం పరధ్యానంలో ఉన్నా కానీ వెంటనే బోల్తా కొట్టించడానికి చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు చాలా తెలివిగా, మీరు మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటారు. ఇక ఈ సమయంలో అయితే వీరికి అదృష్టం అనేది దక్కబోతోంది. దాన్ని మీరు చాలా తెలివిగా దక్కించుకోవాలి. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ లేదా మీ పై చదువులకి సంబంధించిన అంశాలు ఏదైనా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి వాటిని మీరు దక్కించుకునే ప్రయత్నం చేస్తే ఈ నెలలో మీకంటే అదృష్టవంతులు ఉన్నారని చెప్పుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి అనుకూలించే తేదీలు వచ్చేసి 2వ తారీఖు, 7వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు, అలాగే 23వ తారీఖు, 25వ తారీఖు. ఈ యొక్క ముఖ్యమైనటువంటి తారీఖులలో మీరు ఏదైనా కానీ ఒక పనిని స్టార్ట్ చేస్తే అది తప్పకుండా, అంటే ఏ శుభకార్యాలైనా కానీ, బిజినెస్కి సంబంధించి కానీ, లావాదేవీలు కానీ, ఏదైనా పెట్టుబడి పెట్టడానికి సంబంధించి కానీ దేనికైనా కూడా ఈ తారీఖుల్లో మీకు కనుక ఏదైనా పని స్టార్ట్ చేసినట్లయితే అవి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇక ఈ రాశి వారు మీరు చేసే పనులు విజయాన్ని సాధించాలంటే కనుక మీరు దక్షిణామూర్తిని తప్పకుండా దర్శించుకోవాలి. అలాగే స్వామివారిని ఎంతగా ఆరాధిస్తే మీకు అంత బాగా కలిసి వస్తుందండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా గురువు యొక్క అనుగ్రహం మీ మీద పడుతుందన్నమాట. దానివల్ల మీకు లాభాలు బాగా అధికంగా వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని చేసేటప్పుడు దక్షిణామూర్తిని, షిరిడి సాయినాథుడిని తలుచుకోవడంతో పాటుగా గోమాతను కూడా పూజ చేసుకోవడం వల్ల మీకు అదృష్టమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. గోమాత కాళ్లకు పసుపు రాయడం, అలాగే బొట్టు పెట్టడం చేసి గోమాతకు పూజ చేయండి. అలాగే గోమాతకు నుదుటిన బొట్టు పెట్టి గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేసి చక్కగా గోమాత యొక్క అనుగ్రహం మీరు కనుక పొందినట్లయితే మీనరాశి వారి యొక్క జాతకం మారిపోతుంది అని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నారో అటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మీరు మారతారండి. ఇలా చేసి చక్కగా గోమాత యొక్క అనుగ్రహం మీరు కనుక పొందినట్లయితే మీనరాశి వారి యొక్క జాతకం మారిపోతుందని చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నారో అటువంటి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనాన్ని పొందుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా మారుతారు. ఇక ఈ తేదీలలో మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా, విద్యపరంగా అన్నీ ఓవరాల్గా మీకు అంతా కూడా బాగుంటుందండి. ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అవి కూడా పూర్తిగా తొలగిపోయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే
అంతా కూడా మీకు వృత్తిపరంగా కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగపరంగా కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుందండి. ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు కూడా చాలా బాగుంటాయి. అలాగే దైవారాధన చేసుకోవడం మంచిది. దైవ దర్శనాలు చేసుకునేటటువంటి యోగం కూడా ఈ సమయంలో, ఈ రోజుల్లో మీకైతే కనిపిస్తోంది. మీనరాశి వారికి అలాగే ఇక దూర ప్రయాణం ఇలాంటివి పెట్టుకోకుండా, ఎందుకంటే కొంచెం స్వల్ప గాయాలు తగిలేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణం చేసేటప్పుడు వెల్లుల్లి దగ్గర పెట్టుకోవడం, లేదంటే మీ యొక్క ఇష్ట దైవ నామాన్ని స్మరించుకోవడం వంటివి తప్పకుండా చేయండి. అమ్మవారి కుంకుమ ధరించండి. ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరించండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇక ఇంతకుముందు ఫలితాలతో పోల్చి చూసుకున్నట్లయితే 3 రోజుల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాల్లో వారికి అద్భుతమైన ఫలితాలు చూస్తారు. చూశారు కదండి, మీనరాశి వారికి 13, 14, 15 తేదీలలో ఎలా ఉండబోతోంది అనే అంశాలను, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.